ఒక్క అబద్ధం ఆడితే దాన్ని కవర్ చేయడానికి మరిన్ని అబద్ధాలు ఆడాలి. హీరో క్రేజ్ ను మించి బడ్జెట్ పెడితే ముందు నానా రకాల ఇబ్బందులు పడాల్సిందే. ఆ కష్టాలు ఒక రకంగా ఉండవు. థియేట్రికల్ రైట్స్, ఓటీటీ రూపంలోనే కాదు, సినిమా బయటకు రావడానికి కూడా చాలా ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేయాలి. బాలయ్యతో పాటు మరొక సీనియర్ హీరో చిరంజీవి కూడా ఇదే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాడా? చూద్దాం. హిట్ అవుతుందనే అందరూ సినిమా తీస్తారు. అయితే సినిమా ఫ్లాప్ అయితే అందరూ సేఫ్ అయ్యేలా జాగ్రత్తలు తీసుకోవడం మానేశారు. హీరో క్రేజ్ ను మించి బడ్జెట్ పెట్టేస్తున్నారు. దీంతో సినిమా హిట్ అయితే పెద్దగా లాభాలు రాకపోయినా బ్రేక్ ఈవెన్ అవుతుంది. ఒక్కోసారి సాధారణ లాభాలు మాత్రమే వస్తున్నాయి. ఫ్లాప్ అయితే నిర్మాత, డిస్ట్రిబ్యూటర్లు నిండా మునిగిపోవాల్సిందే. ఇలాంటి సినిమాలు గట్టి పాఠాలే చెబుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు, తగ్గడం లేదు. సింహ, లెజెండ్, అఖండ హిట్ కావడంతో బాలకృష్ణ బోయపాటి 4 సినిమా అఖండ 2కి క్రేజ్ ఉందని 200 కోట్లు ఖర్చు పెట్టారు. ఇది బాలయ్య స్టామినాకు డబుల్. ఇంతవరకు 100 కోట్ల షేర్, 200 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయని బాలయ్యపై 200 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టడం అంటే రిస్క్ కొని తెచ్చుకున్నట్టే. దీనికి తగ్గట్టు నిర్మాత ఆర్థిక ఇబ్బందులతో సినిమా వాయిదా పడింది. డిస్ట్రిబ్యూటర్లు ముందు చేసుకున్న అగ్రిమెంట్స్ ని రద్దు చేసి బిజినెస్ తగ్గించేశారు. ఇలా నిర్మాత 15 కోట్లు నష్టపోయాడు. ఇక ఓవర్సీస్ లో అయితే వాయిదా కారణంగా థియేటర్స్ సగానికి సగం పడిపోయాయి. క్రేజీ సెంటర్స్ లో థియేటర్స్ కరువయ్యాయి. 5న సినిమా వస్తే టికెట్ ధర $30, వాయిదా కారణంగా $16కి పడిపోయింది. హీరో క్రేజ్ కు తగ్గ బిజినెస్ చేసుకోవాలి కానీ ఒక సినిమా హిట్ అయింది కదా అని తెగ ఖర్చు పెట్టేయడం, సక్సెస్ లో ఉన్నాడు కదా అని బడ్జెట్ పెట్టేస్తే షాక్ ట్రీట్మెంట్ తప్పదు. వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమా వరల్డ్ వైడ్ 150 కోట్ల షేర్, 300 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసింది కదా అని వెంకీ ప్రతి సినిమాను 100 కోట్లకు అమ్మితే రిస్క్ కొని తెచ్చుకున్నట్టే లెక్క. మనశంకర వరప్రసాద్ ను చూస్తుంటే అఖండ 2 దారిలో వెళ్తున్నాడు అనిపిస్తోంది. చిరంజీవి కెరియర్ లో కాస్ట్లీ మూవీ సైరా. హిస్టారికల్ మూవీ కావడంతో 200 కోట్లకు పైగా ఖర్చు పెడితే నష్టాలు చూడాల్సి వచ్చింది. మనశంకర వరప్రసాద్ సోషల్ మూవీ అన్న పేరే కానీ సైరా బడ్జెట్ ని మించిపోతోందట. నటీనట్లు, టెక్నీషియన్ల రెమ్యూనరేషన్ కే 120 కోట్లు అవుతుందని టాక్. మనశంకర వరప్రసాద్ నుంచి వచ్చిన 2 పాటలు హైప్ క్రియేట్ చేశాయి. దీనికి తగ్గట్టుగా సంక్రాంతికి వస్తున్న వంటి బ్లాక్ బాస్టర్ హిట్ తర్వాత అనిల్ తీస్తున్న సినిమా కావడంతో హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అయితే ఓటీటీ బిజినెస్ ఇంతవరకు జరగలేదు. 200 కోట్ల బడ్జెట్ లో 40% ఓటీటీ కవర్ చేస్తుందని అంచనా వేశారు నిర్మాతలు. ఇది జరగకపోవడంతో ఆ భారాన్ని భర్తీ చేయడానికి థియేట్రికల్ రైట్స్ ఎక్కువ చెబుతున్నారట. చిరంజీవి సినిమా హిట్ అయితే షేరు 100 కోట్లు, గ్రాస్ 200 కోట్లు దాటుతుంది. ఫ్లాప్ అయితే మాత్రం 50-60 కోట్ల దగ్గర ఆగిపోతుంది. ఆచార్య, భోలాశంకర్ విషయంలో ఇదే జరిగింది. మెగాస్టార్ కెరియర్ లో వాల్తేరు వీరయ్య 150 కోట్ల షేరుతో టాప్ గా నిలిచింది. వాల్తేరు వీరయ్యను టార్గెట్ చేసి 120-130 కోట్లకు మనశంకర వరప్రసాద్ నమ్మితే రిస్క్ చేసినట్టే. సేఫ్ గేమ్ ఆడాలని మెగా ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ఈసారి సంక్రాంతి కాంపిటీషన్ కూడా ఒక రేంజ్ లో ఉంది. మనశంకర వరప్రసాద్ లా అన్ని ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ కావడం విశేషం. ప్రభాస్ రాజాసాబ్ హారర్ ఎంటర్టైనర్ గా, రవితేజ భర్త మహాశైలకు విజ్ఞప్తి, నవీన్ అనగనగా ఒక రాజు, శర్వణన్ నారి నారి నడుము మురారి ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ గా వస్తున్నాయి. మెగా ఇమేజ్ కు తగ్గట్టు మనశంకర వరప్రసాద్ కు భారీ ఓపెనింగ్స్ వచ్చినా ఈ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ పోటీలో భారీ టార్గెట్ లేకుండా వస్తే సంక్రాంతి విన్నర్ అనిపించుకోవడం అనిల్ కి కొత్తేమీ కాదు.